హై వ్యూవర్స్, నేను డాక్టర్ ఎంజెడ్ యాస్కరి, ఎండి యునాని. నేను మగవాళ్లలో పవర్ తగ్గినా, టైమింగ్ తగ్గినా, మీ సెక్జువల్ పవర్ పెంచడానికి, టైమింగ్ పెంచడానికి మా క్లినిక్, మా ప్రాక్టీస్. మీకు పాజిటివిటీ చెప్పేది నేను ఒకటే, ఇక్కడ రండి, మీకు సెక్స్ సమస్యలు లేకుండా పోతాయి. ఇది పెద్ద మ్యాజిక్ మెడిసిన్ కాదు, మంచి మెడిసిన్స్, హెర్బల్ మెడిసిన్. అడగండి బ్రదర్, ఇవాళ క్వశ్చన్ ఏంటి? సార్, ఒకసారి సెక్స్ చేసిన తర్వాత వీర్యం అనేది ఎంత బయటికి రావాలి? ఓకే, అసలు వీర్యంని ఏ పార్ట్ బాడీలో తయారు చేస్తుంది? అసలు వీర్యం అనేది ఎట్లా క్వాలిటీ అనేది మంచిగా ఉందా లేదా అనేది ఎలా తెలుసుకోవాలి సార్? చాలా మంచి క్వశ్చన్ అమ్మా. ఈ కామెంట్ వచ్చింది, మా పేషెంట్ కూడా అడిగారు. ఏమడిగారంటే, ఒక్కసారి మనం వీర్యం బయటికి తీస్తే, సెక్స్ చేసినప్పుడల్లా స్ప్రే చేసిన వీర్యం వస్తుంది. ఎంత రావాలి అంటే 2 ml నుంచి 5 ml రావాలి. 2 to 5 ml బయటికి రావాలి. ఒక్కసారి మనం సెక్స్ చేస్తే అంత బయటికి రావాలంటే 5 ml వచ్చిందనుకో మనం ఆరోగ్యంగా ఉన్నాం, సెక్జువల్గా హెల్తీగా ఉన్నాం. 2 ml వచ్చిందనుకో కొంచెం వీక్ ఉన్నాం, కానీ ఓకే నడుస్తుంది పని. 2 ml కన్నా కిందికి వచ్చిందనుకో మనకు సెక్జువల్ ప్రాబ్లం, అంటే మనకు సంతానం లేని సమస్య రావచ్చు. ఎంత రావాలంటే దానికి సమాధానం 2 to 5 ml బయటికి రావాలి.